హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ స్టోరీస్. ఇవాళ వీడియో వచ్చేసి అంటే మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా కొత్త సామాన్ అనమాట. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే మేమైతే చెన్నైకి షిఫ్ట్ అవుతున్నాము. సో దానికోసం అయితే తీసుకున్నాము. ఇవి అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఇవి ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాము, ఎందుకంటే మనకి కొరియర్ వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు కదా, సో అట్లా అనమాట. సో ఏమేమి తీసుకున్నానని కూడా ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను, చూసేద్దరు రండి. రైస్ కుక్కర్ అండి, ఇది బ్రాండ్ వచ్చేసి పీజియన్ అనమాట. సో ఎట్లా ఉందో చూద్దాం రండి. ఇది వచ్చేసి ఫస్ట్ లిడ్ అయితే ఇచ్చారు, ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. ఒక చిన్న లిడ్. ఇది వచ్చేసి కేజీ అనమాట ఈ రైస్ కుక్కర్. చిన్న బౌలు, ఒక గరిట అయితే ఇచ్చారు. అండ్ యాస్టీజ్ 2 బౌల్స్. అండ్ ఇది వచ్చేసి రైస్ కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి కేజీ అయితే ఉడుకుతుంది అనేసి. ఇది పప్పు కుక్కర్ అండి, ఇది 3 in 1. 3 in 1 ఎందుకన్నానంటే నేను పప్పు కుక్కర్ ప్లస్ ఇడ్లీ పాత్ర ప్లస్ స్ట్రీమర్ 3 వచ్చేసాయి అనమాట ఇందులో. ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఏమో కానీ నాకైతే తెలియదు, కొంచెం వాడిన దాకా భయం ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి అయితే లిడ్ అనమాట. ఇది అన్నిటికీ లిడ్స్ అయితే వచ్చాయి. అండ్ యాస్టీజ్ పప్పు కుక్కర్ మూత. అండ్ ఇది స్ట్రీమర్ అనమాట. ఇందులో వెజిటేబుల్స్ కానీ ఏవైనా స్టీమ్ చేసుకోవచ్చు, మోమోస్ అలాంటివి. ఇది వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ అనమాట, 3 వచ్చాయి చిన్న చిన్నవి. అండ్ ఇది పప్పు కుక్కర్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో చూడాలి, వాడిన దాకా నాకు కొంచెం భయంగా ఉంది. అంటే నేను అడిగి తెలుసుకున్న దాని ప్రకారం ఏంటి అంటే కొంతమంది వర్క్ అవుతుంది అంటున్నారు, కొంతమంది వర్క్ అవ్వదు అని అంటున్నారు. ఒకవేళ మీరు మీ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మిక్సీ అండి. ఇది బ్రాండ్ వచ్చేసి ప్రీతి అనమాట, బ్లూ లీఫ్ డైమండ్. ఇందులో గోల్డ్, సిల్వర్, డైమండ్, ప్లాటినమ్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇదొకటి ప్రీతి ఎందుకు తీసుకున్నానంటే ఇందులో పీజియన్లో నాకు ఇదొక్కటి ప్రీతి తీసుకున్నాను. గ్యాస్ స్టవ్ కానీ, రైస్ కుక్కర్ కానీ, పప్పు కుక్కర్ కానీ 3 పీజియన్ తీసుకున్నాను అనమాట. ఇది మిక్సీలో వచ్చేసి ఏమేమి వచ్చాయో చూద్దామండి. ఇదొకటి, ఇది ఎందుకు వాడతారు నాకు అంత ఐడియా లేదు, చూడాలి. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. ఇది అందరికి అన్నిట్లో వచ్చింది ఇది. అండ్ చిన్ని మిక్సీ జార్ అనమాట, భలే క్యూట్గా ఉంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి పెద్దది అనమాట మిక్సీ జార్, పిండ్లు కానీ ఏవైనా వేసుకోవడానికి ఇది. అండ్ ఇది వచ్చేసి మిడిల్ మిక్సీ జార్ అనమాట. ఇది కూడా కొంచెం చిన్నగా ఉంది, బాగుంది. కానీ ఇది వచ్చేసి మిక్సీ అనమాట. ఇది కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ, బాగుంది. ఇది ఎందుకు వాడతారు మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది ఎలా యూజ్ చేయాలో. ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ అనమాట. ఇది వచ్చేసి 2 బర్న్ స్టవ్. ఎలా ఉందో చూస్తే దీని ప్యాకింగ్ చూడండి అసలు ఎట్లా ఇచ్చారో. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇదైతే స్టవ్, దీన్ని బయటకి అయితే తీయలేను, ఇది అన్నమాట. ఇవన్నీ కూడా నేను యూజ్ చేశాక ఎలా ఉందో ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. అండ్ మీకు ఒక విషయం అయితే చెప్పాలండి, మేమైతే చెన్నైకి షిఫ్ట్ అవుతున్నాము. ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము అనేది మీకు తర్వాత వచ్చే వీడియోస్లో అయితే తెలుస్తుంది అనమాట. ఈ రోజుకి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.